అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా సాడ్ వార్త వినటం జరిగింది. దీని సారాంశం ఏమిటంటే, ఒక రంపచోడవరానికి సంబంధించినటువంటి ఒక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం. 3 రోజుల క్రితం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయినటువంటి, అంటే అక్కడ ఆ స్కూల్కి పీటీఎంకి వెళ్ళటం, ఆ పీటీఎం జరిగినటువంటి సభలో ఎంతో ఉత్సాహంగా, ఎంతో ధైర్యంగా ఆమె యొక్క 10th అయ్యేటప్పటికి ఒక షైనింగ్ స్టార్ కింద నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ విధంగా తయారవ్వాలని, దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను అని ఆ చిన్న అమ్మాయి చెప్పినటువంటి మాటలు ఎంతో కాన్ఫిడెన్స్ని, ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంటాయి. అదే అమ్మాయి 3 రోజులు తిరగకుండా విగత జీవై ఉండటం అనేటువంటిది దారుణమైనటువంటి సంఘటన. కానీ ఇక్కడ ఒక్కసారి ఆమె మాట్లాడినటువంటి ఆ కాన్ఫిడెంట్గా మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినండి. ఇక్కడ స్పీచ్ బై 10th క్లాస్ స్టూడెంట్ ఎం శివాని. శిరీష గారి చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా, నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్ గా నిలబడాలని. చూశారు కదా, మరి ఈఎంఐ అయినా 3 రోజులు తిరగకుండా ఎలా జరిగింది అని అనిపిస్తుంది. కానీ చివరిగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆ కుటుంబంలో తల్లి తండ్రి విడిపోయి ఉండటము, ఈ అమ్మాయి తాత దగ్గర అమ్మమ్మ దగ్గర ఉండటం జరుగుతూ ఉంది. సో ఇదే సందర్భంలో ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్లో అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ తెలియచేస్తూ ఉంది. సో ఏదేమైనా ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. కానీ ఈ సంఘటన మనం చూస్తే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చాలాసార్లు ప్రతి మీటింగ్లో నేను చెప్పేటువంటిది, ప్రతి టాక్లో సందర్భం వచ్చినప్పుడల్లా నేను మాట్లాడేటువంటి మాట, ఇప్పుడు సందర్భంలో స్కూల్స్ యొక్క పాత్ర చాలామంది తగ్గిపోయింది, విలువ ఇవ్వట్లేదు, టీచర్స్కి విలువ ఇవ్వట్లేదు, స్కూల్స్ మీద పిల్లలకి ఆ యొక్క గౌరవం తగ్గిపోయిందని చెబుతూ ఉంటారు. నేను ప్రతిసారి నొక్కి చెబుతూ ఉన్నా, ఈ రోజున టీచర్స్ యొక్క పాత్ర, స్కూల్స్ యొక్క పాత్ర ఇదివరకటి ఎప్పటికైనా సరే చాలా ఎక్కువ పెరిగింది అనేటువంటిది. సో ఈ సంఘటనే మరొక ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మారినటువంటి పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్స్, లేకపోతే ఇలా డివోర్స్ అయినటువంటి సందర్భంలో, లేకపోతే డిమైస్ వల్ల, సో ఏదైనా కానీ సింగిల్ పేరెంట్స్ పెరగటం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగటం, కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాలు తగ్గటం, సో అదే విధంగా పెద్దలు పిల్లలు కూడా టెక్నాలజీకి బాగా బానిస కావటం. సో దీనివల్ల ఏమిటంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఉండవలసినటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేటువంటిది మనం అందరూ అంగీకరించేటువంటి విషయం. సో మరి ఈ సందర్భంలో మోస్ట్ పర్టికులర్లీ ఇట్లాంటి సందర్భాలలో పిల్లలు డిస్ట్రెస్ అయినప్పుడు, లేదా పిల్లలు ఇంటిలో ఆ ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ఎక్కువ సమయం గడిపేటువంటిది స్కూల్స్లోనే, కాబట్టి ఆ స్కూల్స్లోనే అందుతుంది. అందుకే ఆ స్కూల్స్ యొక్క పాత్ర మరింత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో మరీ ఎక్కువ పాత్ర పెరిగింది అనేటువంటి దానికి నేను ఎప్పుడు చెప్పేటువంటి దానికి ఒక ఉదాహరణ. కానీ ఇక్కడ ఏం చూస్తామంటే, కౌన్సిలర్స్, అంటే స్కూల్స్లో కౌన్సిలర్స్ని పెట్టడం అవసరము, వాళ్ళు ఇబ్బందులోనే, ఖచ్చితంగా పిల్లలు ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరిచినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో వచ్చేటువంటి సజెషను ఖచ్చితంగా వాళ్ళకి స్వాంతన చేకూరి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అనేటువంటిది స్పష్టం. అబ్రాడ్ కంట్రీస్లో, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఖచ్చితంగా వ్యవస్థ ఉంటుంది. పిల్లలు వెళ్ళి మాట్లాడుతారు. అక్కడ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, అదేవిధంగా సింగిల్ పేరెంట్స్ ఉండటం అనేటువంటి చాలా సర్వసాధారణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏమిటంటే, మనకున్నటువంటి వ్యవస్థలో మనం వెళ్ళి ఆ షేర్ చేసుకునేటువంటి ఆ నేచర్ ఇక్కడ ఉండదు. ఓన్లీ కౌన్సిలర్తో మనకి సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే ఏ పిల్లలైనా సరే వాళ్ళ యొక్క భావాన్ని వేరే వారి దగ్గర వెళ్ళి వ్యక్తపరిచేటువంటి ఆ చనువు కానీ, అటువంటి మెకానిజం కానీ, అటువంటి విధానం మన దగ్గర ఉండదు. సో అందుకే ఈవెన్ టీచర్స్ దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి చెప్పుకోరు. సో అందుకని మనం మొదటిగా స్టేజ్ 1లో టీచర్కి సంబంధించి, ఇప్పుడు నేను చెప్పేది, టీచర్ని ఎంత శక్తివంతం చేస్తే అంత శక్తివంతమైనటువంటి పిల్లలు, తద్వారా అంత శక్తివంతమైనటువంటి సమాజం, మన భారత సమాజం తయారవుతుంది అనేటువంటిది నేను చెబుతూ ఉంటాను. సో ఆ టీచర్కి
ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వగలగాలి. టీచర్కి ఆ పర్టికులర్ ట్రైనింగ్ పిల్లల విషయంలో ఆ ఎంపతిని పెంచేటువంటి ఆ ట్రైనింగ్ యొక్క అవసరాన్ని ఈ సంఘటన మరొక్కసారి మనకి తెలియచేస్తూ ఉంది. సో ఈ మొదటి స్టేజ్లో ఇది జరిగినప్పుడు మన వాతావరణంలో పిల్లలు వెళ్ళి వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుచుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు కౌన్సిలర్స్ వారి యొక్క పాత్ర పెరుగుతుంది. సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీచర్ని ఎంపవర్ చేయటం, స్కూల్స్కి సంబంధించినటువంటి ఆ విశేషమైనటువంటి ప్రాధాన్యత విషయంలో, ఆ గౌరవం విషయంలో సమాజం అంతా కూడా ఆలోచించి ఆ ప్రాధాన్యతను గౌరవాన్ని మనం పెంపొందించినప్పుడు, తద్వారా టీచర్స్ని ఎంపవర్ చేసినప్పుడు, టీచర్ని శక్తివంతం చేసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సమస్యలకు చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో యాజ్ ఎ పేరెంట్గా లేదా యాజ్ ఎ సిటిజన్గా మీరు ఈ సమయం ఈ యొక్క అంశంపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇట్లాంటి విషయాల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది మాత్రమే సమాజానికి ఆ శక్తిని ఇచ్చేటువంటివి. ఆ పొలిటీషియనో లేకపోతే ఆ సెలబ్రిటీ, ఆ ఇన్ఫ్లుయెన్సరు వీళ్ళు మాట్లాడేటువంటి పనికిమాలిన స్టేట్మెంట్ల గురించి మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం. కానీ నిజంగా శక్తిని ఇచ్చేటువంటిది, నిజంగా సమాజాన్ని పురోగతి వైపుకి నడిపించేటువంటిది ఇలాంటి అంశాలు. సో అటువంటి డిస్కషన్ ఎక్కువ జరగాలి అనేటువంటిది నా యొక్క అభిలాష. థ్యాంక్ యూ.